ప్రే ప్రార్థన చేసుకొని కొంత సమయం వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములైన తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా ఆయుష్కాలం పొడిగించి ప్రభా, అదే కాలం నుండి నాయన తండ్రి మాకు ఉద్యోగ పనుల్లో, ఇంటి పనుల్లో సహాయపడుతూ వస్తూ ప్రభా నాయన తండ్రి ఇంతవరకు కాచి కాపాడినటువంటి గొప్ప దేవుడవు. మాకంటే శ్రేష్ఠులు, మంచివారు, గొప్పవారు, ధనికులు, విద్యావంతులు, ఆరోగ్యవంతులు కూడా ప్రభా ఈ క్షణాన్ని చూడలేక గతించిపోయారు. కానీ ప్రభా, పరలోకం నుండి మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి, అలాగే ప్రభా మా పట్ల ఉన్న ఉద్దేశాన్ని బట్టి ప్రభా నీవు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచున్నావు. అందుని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ఆయన ఎన్నికలైనటువంటి మమ్మల్ని నీవు రక్షించి సంఘంగా ఏర్పరచున్నావు. సంఘాన్ని ప్రభా నీవు పోషిస్తూ వస్తున్నావు ప్రభా. అదే రీతిలో ప్రభా ఈ రోజు కూడా ప్రభా నీవు సంఘానికి ఇచ్చినటువంటి ప్రార్థన సమయాన్ని బట్టి ఎంతో వందనాలు. ఆయన ఈ యొక్క సమయాన్ని ఆశీర్వదించండి. ఆయన నన్ను సిలువ చాటు నుంచండి, సంఘానికి క్షేమకరమైనటువంటి మాటలు నేను మాట్లాడటానికి సహాయం దయచేయండి. మేమందరం కూడా ప్రభా క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడటానికి సహాయం దయచేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఈ యొక్క సమయాన్ని మీ హస్తంలో పెడుతూ నా యొక్క ప్రార్థన నజరేడైనటువంటి ప్రభు యేసు క్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమె మనందరికీ తెలిసినటువంటి భాగము మొదటి సమయాలు 30వ అధ్యాయము. మొదటి సమయాలు 30వ అధ్యాయము 6వ వచనం. మొదటి సమయాలు 30వ అధ్యాయము 6వ వచనము. కానీ ఆ వచనం పూర్తిగా చదవకుండా కొంత భాగమే చదువుదాము. నేను తెలుగులో చదువుతున్నాను. మొదటి సమయాలు 30వ అధ్యాయము 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. దావీదు మహారాజు గురించి మన క్రైస్తవ లోకానికి పరిచయం చేయాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే దావీదు మహారాజు గొప్ప ఆ, దేవుణ్ణి వెంబడించినటువంటి రాజుల్లో గొప్ప వ్యక్తి. ఎన్నో కీర్తనలు రాసినటువంటి వ్యక్తి. ఆ ఒక భక్తుడు ఇలాగ అన్నాడు. ఆ భక్తుడు ఏమన్నాడంటే, దావీదు జీవితాన్ని ఏదో ఒక తన జీవితంలో, దావీదు మహారాజు యొక్క జీవితంలో ఏదో ఒక భాగంని పరిశీలిస్తే అటువంటి భాగం మన జీవితంలో కూడా నిజమని ఒక భక్తుడు అన్నాడు అనమాట. అంటే దాని అర్థం ఏమిటంటే, తన దావీదు మహారాజ్ జీవితంలో జరిగిన సంఘటనలతో మన జీవితాన్ని కూడా పోలిస్తే ఎక్కడో ఒక చోట ఒక పోలిక తప్పకుండా ఉంటుంది అని ఆ భక్తుడు చెప్పినటువంటి మాట. ఆ మాట నేను చదివినప్పుడు నాకు కూడా నిజమే అనిపించింది. ఎందుకంటే దావీదు మహారాజు దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి సమయంలో ఎన్నో హెచ్చైనటువంటి ఆ ప్రయాణాల గుండా వెళ్ళాడు. తను దేవుణ్ణి ఎంతగా ఆరాధించాడు, ఎంతగా ప్రేమించాడంటే తనని ఎవ్వరు కూడా ఆ మరి పట్టించుకోనప్పటికీ కూడా తను ఎవరిని కూడా అభ్యంతరపరచకుండా తను దేవుని కొరకై నాట్యం చేసినటువంటి వ్యక్తి. అంటే బాహాటముగా ఆ, జనులు నన్ను చూసి హేళన చేసినప్పటికీ కూడా నేను పట్టించుకోను అనేటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో అటువంటి అనుభవం కూడా కలిగి ఉన్నాడు. అదే రీతిగా ఎవరు చూడనటువంటి సమయంలో, ముఖ్యంగా దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఆ సందర్భాల్లో కూడా ఏ ఏ ఏ వ్యక్తి కూడా చెప్పలేనటువంటి, చేయకూడనటువంటి పాపాలని కూడా చేసినటువంటి వ్యక్తి. అంటే ఎంతగా దావీదు మహారాజ్ కొన్నిసార్లు ఆలోచించాడంటే, తన పాపాన్ని కప్పి పుచ్చడానికి ఒక వ్యక్తిని చంపించడానికి కూడా సిద్ధమయ్యాడు అనమాట. అంటే టాప్ మౌంటైన్ ఎక్స్పీరియన్స్, బాటమ్ మరి లోయెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా దావీదు మహారాజు కలిగి ఉన్నాడు. ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మన జీవితాల్లో కూడా అది ఏదో ఒక సందర్భంలో మన జీవితంలో తప్పకుండా నిజం అన్నమాట. ఈ దేవుని లేఖనాల్లో దావీదు మహారాజు యొక్క పూర్తి జీవితాన్ని లిఖించినందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించేటువంటి విషయం ఏమిటంటే, దావీదు మహారాజు ఏవైతే దేవుడు మెచ్చుకున్నటువంటి విషయాలు చేసి ఉన్నాడో అవి మనం కూడా నేర్చుకొని చేయాలి. అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు దావీదు మహారాజు ఏ విషయాలనైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి
శిక్షను లేదా పరీక్షను లేదా శోధనను పొంది ఉన్నాడో వాటి నుండి మనం నేర్చుకొని మనం జీవితంలో మనం అవి జరిగించకుండా మన క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన జీవిత సారాంశాన్ని, జీవితంలో జరిగిన అన్ని సంఘటనల్ని మన కొరకై లిఖించి పెట్టాడు అనమాట. ఈ వచనాన్ని మరొకసారి చదివితే, మొదటి సమయాలు 30వ అధ్యాయం 6వ వచనము, ఈ ఈ వచనం ఈ ఈ అనుభవం ఎందుకు జరిగిందో నెక్స్ట్ 15-20 నిమిషాల్లో చూసుకొని మనం ప్రార్థనా సమయంలోనికి వెళ్దాం. వచనం ఇలా స్టార్ట్ అవుతుంది. 6వ వచనం: దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తన చుట్టూరా ఉన్నటువంటి వారు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. అంటే దావీదు ఉన్నాడు. ఈ సీన్ ఓపెన్ అవ్వడమే ఎలాగుందంటే, తను మిక్కిలి దుఃఖపడాను. ఇంగ్లీష్ లో అయితే గ్రేట్లీ డిస్ట్రెస్డ్ అని ఉంది. తన చుట్టూరా ఉన్నటువంటి వ్యక్తులు, మా కుమార్తెలను కోల్పోయాము, మా కుమారులను కోల్పోయాం, దావీదు మహారాజుని ఇంకా చంపేయొచ్చు అని అనుకున్నారంట. ఇక్కడ చూడండి, రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా. ఆ తర్వాత వచనము క్రైస్తవ లోకానికి బాగా పరిచయమైనటువంటి వచనం. ఎవరు ఎక్కువగా వివరించాల్సినటువంటి అవసరం లేదు, అంత గొప్ప వచనం. దావీదు సమస్తాన్ని మరలా సమకూర్చుకున్నాడని. కానీ మనము ఈ 15-20 నిమిషాలు చూడాల్సినటువంటి అంశం ఏమిటంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు, దేవుడు దావీదు ఎందుకు మిక్కిలి దుఃఖపడాను, ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని. నిజానికి యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు తను ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం: లోకంలో మీకు శ్రమ కలుగును. కాబట్టి క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తుని మనము మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఈ లోకానికి వేరైనటువంటి జీవితం జీవించాలి అని నిశ్చయించుకున్నప్పుడు తప్పకుండా శ్రమలు వస్తాయి. మీకైనా సరే, నాకైనా సరే, ఏ వ్యక్తికైనా సరే శ్రమలు తప్పకుండా వస్తాయి. అది క్రైస్తవ జీవితంలో గొప్ప సత్యము. కొంతమంది క్రీస్తుని నమ్ముకోండి, మీ శ్రమలన్నీ పోతాయి, మీకు అంత సుఖమే ఉంటుంది, మీకు అంత ప్రాస్పెరిటీ ఉంటుంది అని కొంతమంది బోధిస్తారు. కానీ స్వయాన యేసుక్రీస్తు ప్రభువే అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు ధైర్యం వహించండి, ధైర్యంగా ఉండండి, ధైర్యం వహించండి, మీకు శ్రమ కలుగును. కాబట్టి వ్యక్తిగతంగా నేను నా జీవితము, నా కుటుంబ జీవితము, అలాగే నేను వేరే క్రైస్తవులని పరిశీలిస్తున్నప్పుడు తప్పకుండా ఈ శ్రమ అనేది ప్రతి ఒక్కరు కూడా మన జీవితంలో వెళ్ళాల్సిందే. అయితే పేతురులో ఒక మాట ఉంటది. ఆ వచనం మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. పేతురు ఒక మాట అంటాడు: మన స్వంత ఆశల్ని బట్టి మనం కొన్ని మ్, శోధనలు మన జీవితంలోనికి మనమే తీసుకొస్తాం. గమనించండి, విశ్వాసం కలిగి దేవుని కొరకై జీవించేటప్పుడు తప్పకుండా శ్రమలు పొందుతాం. అందు గురించే కదా మనం వార్తలు చూస్తున్నప్పుడు క్రిస్టియన్స్ పర్సిక్యూట్ అవుతున్నారు, శ్రమలు గుండా పోతున్నారు, కొంతమంది మరణిస్తున్నారని. కేవలం వారు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన కారణాన్ని బట్టి, క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి దేవుడు అని అంగీకరించిన కారణాన్ని బట్టి వారు అనేకమైనటువంటి శోధనల గుండా, కొంతమంది మరణం సైతం చూస్తున్నారు. కానీ పేతురు ఏమంటాడంటే తన పత్రికలో, కొంతమంది తమ సొంత ఆశల్ని బట్టి, తమ సొంత జీవిత శైలిని బట్టి వారికి వారే శ్రమలు తెచ్చుకుంటారు, అప్పుడు దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు అని అనకండి అని అంటాడు. కాబట్టి మనం కూడా, నా జీవితంలో నేను శ్రమల గుండా వెళ్తున్నప్పుడు నేను పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, నా సొంత నిర్ణయాలని బట్టి, నా సొంతగా నేను దేవుని పైన ఆధారపడకుండా తీసుకున్న నిర్ణయాలను బట్టి బహుశా నేను శ్రమ పడుతున్నానేమో, అది నేను పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుణ్ణి బట్టి నేను శ్రమ పొందితే తప్పకుండా దేవుడు తన సమయంలో మనల్ని అక్కడి నుంచి విడిపిస్తాడు. అయితే ఈ దావీదు మహారాజు జీవితంలో ఇక్కడ జరిగినటువంటి సంఘటన, తను తన సొంత క్రియని బట్టి, అంటే తను సొంతగా చేసిన ఆలోచన బట్టి తను ఈ పరిస్థితి గుండా వెళ్ళాడు. ఆ ఆ ఆ సందర్భం చూడక మునుపు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం: ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుదురు.
అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకి రాస్తున్నటువంటి పత్రికలో అంటాడు కదా, మరి సర్వాంగ కవచం, ఆ ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అని అంటాం ఇంగ్లీష్ లో. ఆ సర్వాంగ కవచంలో విశ్వాసం విశ్వాసం అనే డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుడు వేసేటువంటి అగ్ని బాణాలని మీరు ఆపవచ్చు అంటాడు. అంటే మ్, మనల్ని అంతా ఆ శరీరాన్ని, అంటే ఆ సైనికుడికి అన్ని కవచాలు ఉంటాయి. ఆ సర్వాంగ కవచంలో ముఖ్యమైనది విశ్వాసమే అనమాట. శత్రు వేసేటువంటి ఆ అగ్ని బాణములను, ఆ విశ్వాసం, ఆ డాలు ఉంటే దాని వెనకాల మనము దాక్కోవచ్చు. ఆ విశ్వాసం, ఆ డాలు అన్నిటినీ, ఆ బాణాలను అన్నిటినీ ఆపివేస్తాం అనమాట. అంటే పౌలు అక్కడ చెప్పేటువంటి ఉద్దేశం ఏమిటంటే, మన జీవితంలో విశ్వాసము కలిగి దేవుణ్ణి వెంబడించాలి ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా. శత్రువు మనల్ని ఎంతగా శోధించాలని, శత్రువు మనల్ని ఎంతగా ఆ మభ్యపెట్టాలన్నా, సమస్యలతో మన జీవితాన్ని నింపాలన్నా, మన కుటుంబంలో సమస్యలు, మన సంఘంలో సమస్యలు, వ్యక్తిగత జీవితంలో సమస్యలు, శత్రువు ఎన్ని తీసుకురావాలని ప్రయత్నించినా, పౌలు ముందుగా మనకి హెచ్చరించినటువంటి మాట ఏమిటంటే, అవన్నీ రాబోతున్నాయి. అవన్నీ ఒక క్రైస్తవుడు మరి అవన్నీ ఫేస్ చేయాల్సిందే. కానీ విశ్వాసం అనే డాలు పెట్టుకోండి. అప్పుడు మీరు వాడిని ఎదిరించొచ్చు అని అంటాడు. ఇదే విషయంలో దావీదు మహారాజు పడిపోయినటువంటి సందర్భం అన్నమాట. ఆ సందర్భాన్ని బట్టే మనం ఆ వచనం చదవాల్సి వచ్చింది. దావీదు మిక్కిలి దుఃఖపడెను. మిక్కిలి అనంటే చక్కని తెలుగు మాట కదా! దాని గురించి వివరించాల్సిన అవసరం లేదు. ఎంతగా దుఃఖపడ్డాడంటే, మనం రానున్న వచనాల్లో చూద్దాము. దావీదు చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఏడవడానికి ఇంక శక్తి లేదనమాట. అంతగా, నాకు తెలిసి మన జీవితంలో ఎవరం గూడా అటువంటి పరిస్థితిని ఎవ్వరం గూడా ఫేస్ చేసి ఉండం. ఎంతగా అంటే వారికి ఇంక ఏడవడానికి బలం గూడా లేదు. అటువంటి పరిస్థితి. దావీదు మహారాజుని మనము గమనిస్తే, తను గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుంచి, కీర్తనలు 23వ కీర్తన అందరికీ బాగా పరిచయమైనటువంటి కీర్తన. కీర్తన 23వ కీర్తనలో దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి అని. తను చిన్ననాటి నుండే దేవుని పైన ఆధారపడినటువంటి వ్యక్తి అనమాట. కీర్తనల 23వ అధ్యాయంలో 2, 3 వచనాలు నేను చదువుతున్నాను. ఇంగ్లీష్ లో బాగుంటది. హీ లీడ్స్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్స్, హీ లీడ్స్ మీ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్. తెలుగులో అయితే, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు, నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. అంటే దావీదు మహారాజుకి యెహోవా దేవునితో, అంటే దేవునితో ఉన్నటువంటి సంబంధం చాలా తేటగా స్పష్టంగా తెలుసు అనమాట. దావీదు మహారాజే అంటున్నాడు, దేవుడే నన్ను నడిపిస్తాడు. చూడండి, హీ లీడ్స్ మీ. కొన్నిసార్లు మనము మన సహోదరులతో మాట్లాడేటప్పుడు, బ్రదర్ నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు బ్రదర్, నా పరిస్థితి ఇలాగుంది బ్రదర్, ఉద్యోగం గాని, కుటుంబం గాని, ఏదైనా పరిస్థితి ఉన్నప్పుడు కొంతమంది వారికి ఎలాగ ధైర్యం ఇస్తారంటే, బ్రదర్ డోంట్ వరీ బ్రదర్, ఎక్కువ భయపడకండి, గాడ్ విల్ లీడ్ యూ, గాడ్ విల్ హెల్ప్ యూ, అంటే దేవుడే నడిపిస్తాడు అని అంటాం. అచ్చంగా అదే మాట ఇక్కడ దావీదు మహారాజు కూడా అంటుంది అనమాట. హీ లీడ్స్ మీ, నాకు తెలుసు నా దేవుడే నన్ను నడిపిస్తాడు. హీ లీడ్స్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్స్ అండ్ హీ లీడ్స్ మీ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్నెస్. ఇటువంటి కీర్తన పాడినటువంటి వ్యక్తి దావీదు మహారాజ్. నేను ఇందాక చెప్పిన రీతిగా దావీదు మహారాజ్ జీవితంలో హెచ్చైనటువంటి విశ్వాసపు రోజులు, సందర్భాలు ఉన్నాయి. అలాగే పతనమైనటువంటి విశ్వాసపు రోజులు, సందర్భాలు కూడా ఉన్నాయి అన్నమాట. మన జీవితంలో కూడా కొన్నిసార్లు నిజమే కదా అది. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా కొన్నిసార్లు ఎంతో చక్కగా గొప్ప విశ్వాసము, మంచి క్రైస్తవ నడవిక, చక్కటి విశ్వాసం కలిగి ఉంటాం. కొన్నిసార్లు హ్మ్. అన్నీ తెలిసి కూడా, ఎరిగి కూడా మనము పడిపోయేటువంటి వారంగా ఉంటాం. ఇంగ్లీష్ లో మనందరం ఒక పాట పాడతాం కదా, అందరికి తెలిసినటువంటి పాట. ఆల్ టు ఆల్ టు జీసస్ ఐ సరెండర్, ఆల్ టు హిమ్ ఐ ఫ్రీలీ గివ్, ఐ విల్ ఎవర్ లవ్ అండ్ ట్రస్ట్ హిమ్, ఇన్ హిస్ ప్రెజెన్స్ డైలీ లివ్. ఈ పాట పాడేటప్పుడు మంచి మధురమైనటువంటి స్వరంతో చక్కగా ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అని పాడతాం. కానీ ఎంతవరకు నిజంగా మనం ఆయనకి ఆల్ టు మనం జీసస్ కి సరెండర్ అవుతాం? నా వ్యక్తిగతంగా నన్ను నేను పరీక్షించుకోవాలి. అలాగే మీరు కూడా మీ క్రైస్తవ జీవితంలో ఎంతగా మనము, అవును ప్రభా సమస్తాన్ని మీకు సమర్పించి నేను జీవిస్తున్నాను. చూడండి, ఆ పాటలో ఒక వచనం ఉంది.
ఇన్ హిస్ ప్రెజెన్స్ డైలీ ఐ లివ్. పాటలు పాడడానికి చాలా చక్కగా ఉంటాయి కదా. ఇప్పుడు కీర్తనలో కూడా దావీదు మహారాజా ఏమని పాడాడు? హీ లీడ్స్ మీ, హీ లీడ్స్ మీ. ఆయనే నన్ను నడిపిస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఆయనే నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపించినట్టు నడవాలి కదా. ఇప్పుడు మనం పాడుతున్నప్పుడు కొన్నిసార్లు చక్కగా ఆల్ టు జీసస్, ఎస్ జీసస్, ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అంటాం. కానీ నిజానికి ఆగిపోయి పాజ్ తీసుకొని నిజానికి నాతో నేను మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రభు నిజంగా నేను అన్ని సమర్పించేసానా? నా ఆలోచన విధానం, నా నా నేను 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 నడిచేటువంటి నా క్రైస్తవ నడక అన్నీ నేను నిజంగా నేను తనకి నా హ్మ్. దేవునికి సమర్పించానా? అన్నీ నేను నిజంగా ఇచ్చేసానా? కాదు. మనకింకా అనేకమైనటువంటి మన జీవిత క్రైస్తవ జీవితంలో అనేక అంశాలలో మనం ఇంకా పూర్తిగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోలేదు. మనం ఎవరిని మోసం చేయలేం. నన్ను నేను మ మోసం చేయలేను. నా 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 ఆత్మ నాతో స్పష్టంగా మాట్లాడుతుందనమాట. ఈ ఫలానా విషయంలో నీవింకా బలహీనత కలిగున్నావు. నిన్ను నీవు పూర్తిగా దేవునికి అప్పగించుకోలేదు అని. అలాగే కీర్తన రాసినటువంటి దావీదు గూడా ఎంతో చక్కగా చెప్పాడు. ప్రభా! యూ ఆర్ ద వన్ హూ ఈస్ లీడింగ్ మీ. యూ ఆర్ లీడింగ్ మీ బిహైండ్ యూ ఆర్ లీడింగ్ మీ హీ లీడ్స్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్స్. హీ లీడ్స్ మీ ఇన్ ద పాత్స్ ఆఫ్ రైచియస్‌నెస్ అని. కానీ ఎంతవరకు తను అలాగు ఆహ్, జీవించాడు? పూర్తిగా జీవించాడా? దేవుడు నడిపిస్తున్నప్పటికి కూడా తను నడవలేదు. అలాంటి ఒక సందర్భము మనం చూసి మనం గూడా ఈ సమయంలో ప్రభా! ఇటువంటి వైఖరి నాలో కూడా ఉందా అని గమనించుకొని దావీదు చేసినటువంటి పనిని మనం గూడా చేసి అప్పుడు మనం ప్రార్థన అంశాలని దేవుని పాదసన్నిధిలో పెడదాం. దావీదుకి ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏమిటంటే, మొదటి సమూయేలు 23వ అధ్యాయము, రెండో వచనం. మొదటి సమూయేలు 23వ అధ్యాయము, రెండో వచనం. ఈ అధ్యాయంలో కనీసం 4 సార్లు దావీదు తనకున్న చిన్ననాటి నుంచి తను నేర్చుకున్నటువంటి ఆ అలవాటేమిటంటే, తను ఏ పని చేసినా దేవుని యొద్దకొచ్చి విచారణ చేసి, ప్రభా! నేను పలానా పని చేయబోతున్నాను. నేను చేయాలా? వద్దా? అనేటువంటిది ఆ లక్షణం ఉన్నట్టు మనం చూడొచ్చనమాట. మొదటి సమూయేలు, రెండో సమూయేలు చూసినప్పుడు అలాగే కీర్తనలు గూడా మనం చూసినప్పుడు నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. యెహోవా యొద్ద విచారణ చేశాను. ఎందుకంటే ఇది తన పితరుల నుండి తను నేర్చుకున్నటువంటి లక్షణం అన్నమాట. ఈ మొదటి సమూయేలు 23వ అధ్యాయంలో కనీసం 4 సార్లు ఈ వచనం ఉంటుంది. నేను ఒక వచనం పెట్టాను. 23 రెండో వచనం. దేర్‌ఫోర్ డేవిడ్ ఇంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్ సేయింగ్, షల్ ఐ గో అండ్ అటాక్ దీస్ ఫిలిస్తీన్స్. తెలుగులో అంతట దావీదు నేను వెళ్లి ఈ ఫిలిష్తీయులను హతం చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా. దావీదుకి ఈ మంచి లక్షణం ఉండేదన్నమాట. తను యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రభా నేను ఈ ఫిలిష్తీయులతో శత్రువులతో యుద్ధానికి వెళ్తున్నాను. నేను వెళ్ళాలా? వద్దా? నేను జయిస్తానా? నేను జయించనా? నేనేం చేయాలి ప్రభా అని ప్రార్థించేటువంటి వ్యక్తి అనమాట. ఆ ప్రార్థనకి జవాబొచ్చిన తర్వాత దాని ప్రకారం దావీద్ మహారాజ్ చేసేటువంటి వాడు. 23వ అధ్యాయంలోనే కనీసం 4 సార్లు ఉంటుంది. మన జీవితంలో గూడా కొన్ని సార్లు బహుశా మన జీవితంలో గూడా ప్రభా! ఈ స్టేట్‌కి నాకు జాబొచ్చింది. ఈ స్టేట్‌కి నేను మూవ్ అవ్వాలా? వద్దా? ప్రభా! నేను ఈ కాలేజ్‌లో అడ్మిషన్ తీసుకురావాలా? వద్దా? ఫలానా వ్యక్తితో నేను ప్రయాణం చేయాలా? వద్దా? కొన్నిసార్లు బానే మనము ఆ నిర్ణయాలు తీసుకుంటాం. ఎంతో గొప్ప విశ్వాసం కలిగి. కానీ కొన్నిసార్లు మనము అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోమనమాట. ఏం గాదులే మంచే జరుగుతుంది. మనకి మంచి ఎందుకు జరగదు? మనం ఆ ఇల్లు కొనేస్తే ఏమవుతది? లేదా అది కొనకుండా ఉంటే ఏమవుతది? లేదా అక్కడికి మూవ్ అవుతే ఏమవుతది? ఏ ఏ ఏ నిర్ణయమైనా సరే. దావీదు మహారాజు 23వ అధ్యాయంలో 4 సార్లు చేసినటువంటి వ్యక్తి, ప్రభా! నేను యుద్ధానికి వెళ్ళాలా? వద్దా? అని ప్రార్థన విచారణ చేసినటువంటి వ్యక్తి 27వ అధ్యాయంలోకొచ్చేసరికి అంటే తను ముందుకు వెళ్ళేసరికి తన క్రైస్తవ జీవితంలో తనకి ఏం జరిగిందో తెలియదు. తను మా తను తను వేరే రకంగా ఆలోచించాడు. 27వ అధ్యాయం మొదటి వచనం. ఇంగ్లీష్‌లో 27వ అధ్యాయం మొదటి వచనం. అండ్ డేవిడ్ సెడ్ ఇన్ హిస్ హార్ట్, ఐ షల్ నౌ పెరిష్ వన్ డే బై ద హ్యాండ్ ఆఫ్ సాల్. మనకు తెలిసిన రీతిగా సౌలు
మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు. కానీ అవిధేయత చూయించిన కారణాన్ని బట్టి సమూయేలు దావీదు యొద్దకొచ్చి, దావీదు, దేవుడు నిన్ను ఇష్టపడ్డాడు. నీవే ఇశ్రాయేల్ ప్రజలకు రాజువు అని తనని అభిషేకిస్తాడు. ఆ విషయం దావీదు మహారాజుకి చాలా స్పష్టంగా తెలుసు. సౌలు దేవునికి అవిధేయత చూయించాడు కాబట్టి, నన్ను నేను ఎన్నుకోబడ్డాను. నేను అభిషేకించబడ్డాను అనే విషయం స్పష్టంగా తెలుసు. అవన్నీ తను జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వ్యక్తే. 23వ అధ్యాయం వరకు తను ఎంతో చక్కగా దేవునితో నడుస్తున్నటువంటి వ్యక్తే. 24, 25, 26 ఆ వచ్ ఆ ఆ చాప్టర్స్ అవన్నీ అయిపోయేసరికి, అంటే అంత భవిష్యత్తు అయిపోయేసరికి 27వ అధ్యాయంలో సౌలు దావీదు మహారాజుని చంపాలని తను తెలుసుకున్నప్పుడు, ఎన్నో పరిస్థితులు గుండా దావీదు మహారాజు దాక్కుంటూ, తనను తాను జాగ్రత్తగా చూసుకుంటూ, సౌలు చేతిలో నుండి విడిపించబడతాడు. 27వ అధ్యాయంకొచ్చేసరికి, లేదు, నేను ఒకరోజు తప్పకుండా నేను చనిపోతాను. ఇంగ్లీష్‌లో అయితే ఐ షల్ నౌ పెరిష్ వన్ డే బై ద హ్యాండ్ ఆఫ్ సాల్. తెలుగులో అయితే తన మనస్సులో అనుకున్నాడు అనే మాటుంటది. తెలుగు బైబిల్‌లో అయితే తన మనస్సులో అనుకున్నాడు. నేను ఏదో ఒక రోజు సౌలు చేత నేను చనిపోతాను. అంటే ఇన్ని సార్లు దేవుడు తనని కాపాడుతున్నప్పటికీ, తనను అభిషేకించి నీవే రాజువి అని తనకు తెలియపరిచినప్పటికీ, తన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి తను భయపడ్డాడు. తప్పకుండా సౌలు నన్ను ఒకరోజు చంపేస్తాడు అని. 23లో ఉన్నటువంటి వైఖరి ఉండుంటే బావుండేది. ఏమని? ప్రభువా, సౌలు నన్ను వెంబడిస్తున్నాడు. సౌలు నన్ను చంపాలని జూస్తున్నాడు. కానీ అని ఆయన దగ్గరకొచ్చి విచారణ చేసుంటే బావుండేది. 27వ అధ్యాయంలో తనేం జేశాడు? తను భయపడి, తను భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి శత్రు దేశానికి వెళ్ళాడు. చూడండి 7వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. అండ్ డేవిడ్ సెడ్ ఇన్ హిస్ హార్ట్, I shall now perish one day by the hand of Saul. There is nothing better for me than I should speedily escape into the land of Philistines. ఇదే దావీదు కదా! ఫిలిష్తీయులు హ్మ్, మరి గొల్లియాతు వచ్చినప్పుడు ఈ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు అని మాట చెప్పి వ్యక్తిని చంపినటువంటి వ్యక్తి ఎవరు? ఈ దావీదు మహారాజే. దావీదు మహారాజే యెహోవా జనాంగం పైన, యెహోవా ప్రజలపైకి రావడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? జీవం గల దేవునికి వ్యతిరేకంగా రావడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎవడు? అని చెప్పినటువంటి ఆ దావీదు మహారాజు, ఆ దావీదు 27వ అధ్యాయంకి వచ్చేసరికి నా ప్రాణం పోతుందిప్పుడు. నన్ను తప్పకుండా ఒకరోజు సౌలు చంపేస్తాడు అని ఏ వ్యక్తి అయితే దేవునికి శత్రువుగా ఉన్నాడో, అదే దేశానికి నేను వెళ్తాను అని అంటున్నాడు. సో, నా జీవితంలో గూడా ఒకసారి పరీక్షించుకున్నప్పుడు మనం గూడా అంతే గదా! కొన్నిసార్లు కష్టాలొచ్చినప్పుడు సేఫ్‌గా ఏదుంటే బాగుంటుంది. ఆ సేఫ్ ఆప్ 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 ఆ టెంపరరీ సొల్యూషన్‌ని చూస్తాం గానీ, దేవుడికి ఇది అంగీకారమా? కాదా? అనేది మనం ఆలోచించం. దావీదు మహారాజ్ చేసిన తప్పదే. ఇంగ్లీష్‌లో అయితే ఐ షల్ నౌ పెరిష్ వన్ డే బై ద హ్యాండ్ ఆఫ్ సాల్. దేర్ ఇస్ నథింగ్ బెటర్ ఫర్ మీ. నాకింకా వేరే బెటర్ ఆప్షన్ ఏం లేదు. దేర్ ఇస్ నథింగ్ బెటర్ థాన్ ఫర్ మీ దట్ ఐ షుడ్ స్పీడీలీ ఎస్కేప్ ఇంటు ద ల్యాండ్ ఆఫ్ ఫిలిస్తీన్స్. ఇక్కడి నుంచి త్వరగా నేనెళ్ళిపోతే చాలు. మన జీవితంలో గూడా నేను నోట్స్ రాసుకుంటున్నప్పుడు నా జీవితంలో గూడా కొన్ని సార్లు నేను కెనడాకి అప్లై చేశాను. యూఎస్‌కి అప్లై చేశాను. అంటే ఈ ఒక ఒక ప్రార్థన లేకుండా త్వరగా నేనిక్కడికెళ్ళిపోదాము, లేకపోతే ఇది చేసేద్దాం, అది చేసేద్దాం. ఆహ్, 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 త్వరగా దేవుడి పైన ఆధారపడకుండా ఒక పక్క మా అమ్మ, దేవా నీ చిత్తంలో ఏదుందో ప్రభా అదే జరగాలి అని మా అమ్మ ప్రార్థన చేస్తుంటే, నా నిర్ణయాలు, నా ఆలోచనలు వేరనమాట. అంటే దావీదు చేసినట్టే. అంతకు ముందున్నటువంటి లక్షణం పోయింది. 23వ అధ్యాయంలో 4 సార్లు ప్రభువా నేను పలానా నిర్ణయం తీసుకుంటున్నాను. యెస్ ఆర్ నో ప్రభా మీరు చెప్పండి అని అడిగినటువంటి వ్యక్తి 27వ అధ్యాయంలో సౌలు తను చంపుతున్నాడని తెలుసుకున్నప్పుడు, ఇక్కడి నుంచి నేను ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళిపోతే నాకు బెస్ట్ అని అనుకున్నాడు. తన స్వంత సురక్షితాన్నే చూసుకున్నాడు. రాజు కదా! తను రాజు, తన రాజ్యాన్ని కాపాడాల్సినటువంటి వ్యక్తి తనని తానే చూసుకున్నాడు. 27వ అధ్యాయం 3వ వచనం. దావీదు గాతు ఆకీషు నద్దకు చేరగా,
అతడును అతని వారందరూ తమ తమ కుటుంబములను సమేతముగా కాపురం ఉండిరి. యెజ్రెయేలు అహోనీయము, నాబాలు భార్య ఉండిన కర్మేలియు, రాళ్ళగు అబియా అబిగాయిలు అను అతని ఇద్దరు భార్యలు దావీదుతో కూడా ఉండిరి. మీరు ఇంకా అదే 27వ అధ్యాయం చదువుతూ వస్తే బైబిల్ ఏమనుందంటే 1 year 4 months ఫిలిస్తీన్ల దేశంలో దావీదు మహారాజు 600 మందితో తన సైనికులతో వచ్చి నివాసం ఉండాడంట. దేవుడు నిన్ను రాజుగా అభిషేకించి నీకు ఒక దేశం ఇస్తే శత్రువుకి భయపడి అదే శత్రువుల దేశమైన ఫిలిస్తీన్ల దేశంలోకి వచ్చి అక్కడ 1 year 4 months సంవత్సరం 4 నెలలు ఉన్నాడంట. సంవత్సరం 4 నెలలు అంటే నీవు అక్కడ పరిస్థితులకి నువ్వు అలవాటు పడ్డావని అర్థం. ఇంకా నేను ఇక్కడ వాడిని అని నువ్వు ఇంకొక రకంగా చెప్పినట్టు అనమాట. ఆ ఆకీష్ రాజుతో ఏమంటాడంటే నేను ఇక్కడ 1 year 4 months నేను ఇక్కడ ఉన్నాను కదా, ఇక్కడ నాకు ఒక స్థలం మీరు ఇస్తే బాగుంటది, ఇదే స్థలంలో నేను ఉండిపోతాను అంటే అప్పుడు ఆ ఫిలిస్తీన్ల రాజు సరే నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నీకు ఒక స్థలం ఇస్తాను అంటాడు. ఆ స్థలమే సిక్లగ్ అనమాట. అందరూ చెప్పేటువంటి మెనీ ప్రీచర్స్ ప్రీచ్ అబౌట్ దిస్ సిక్లగ్. సో దట్ ప్లేస్ వాస్ గివెన్ టు డేవిడ్ బై ద ఎనిమీ కింగ్. సరే నీవు నా దగ్గర ఉంటా అన్నావు కదా, నాకే సేవ చేస్తా అన్నావు కదా, సరే నీకు ఒక స్థలం ఇస్తాను అని అక్కడ ఆ స్థలం ఇస్తాడనమాట. 27 వచనం. Then David said to Achish, if I have now found favor in your eyes, let them give me a place in some town in the country that I may dwell there. For why should your servant dwell in the royal city with you? తెలుగులో నేను చదువుతున్నాను. అంతట దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురం చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహం పొందినవాడనైతే బయట పట్టణంలో ఒక దాని యందు నేను కాపురం ఉండుటకు ఒక స్థలం ఇప్పించమని ఆకీషుని అడగా. ఆ దావీదు మహారాజు మాటలు చూడండి. యువర్ సర్వెంట్, ఆ రాజుతో అంటున్నాడు యువర్ సర్వెంట్ అని. కానీ దావీదుకి తెలుసు కదా సౌలుకి ఏం జరిగింది. అవిధేయత చూపించినప్పుడు తన నుండి రాజ్యం సౌలు కోల్పోయాడు. దావీదు చాలా స్పష్టంగా యెహోవా దేవుడు ఎవరు, ఎవరికి సేవ చేయాలి, ఆయన ఎవరి సేవకుడో స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి. కానీ తనకున్న మరణ భయాన్ని బట్టి ఆ మరణ భయాన్ని తప్పించుకోవడానికి వేరే దేశానికి వెళ్ళి వాళ్ళ దేశంలో ఒక స్థలం అడిగి ఆ అడిగే సమయంలో కూడా తను మాట్లాడుతున్నటువంటి మాట తీరు చూడండి. నేను నీ దాసుడను, మీ దేశంలో ఒక స్థలం ఇవ్వండి, నేను మీ గొప్ప రాజరికమైనటువంటి రాజ్యాంగంలో నేను ఉండలేను, ఒక చిన్న స్థలం నాకు ఇవ్వండి అని అడిగినటువంటి పరిస్థితి. సో ఇది 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 చదువుతున్నప్పుడు తెలుసుకుంటున్నప్పుడు నీవు నేను పరీక్షించుకోవాల్సింది ఏంటంటే మనం కూడా మన పరిస్థితులను బట్టి మనం లోకంలో అంతగా కలిసిపోతాం అనమాట. చూడండి దావీదు ఏమంటున్నాడు, నేను ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ కింగ్, ఐఎమ్ యువర్ సర్వెంట్. దేవుడి సర్వెంట్ అని మర్చిపోయాడు. ఈ లోకరీత్యగా ఉన్నటువంటి రాజు దగ్గరకు వచ్చి నేను నీ సర్వెంట్, నీవేం చెప్తే నేను అది చేస్తాను. మిగిలిన వచనాల్లో చూస్తే మొదటి సమూయేలు 28వ అధ్యాయం మొదటి వచనం నేను చదువుతున్నాను. మొదటి సమూయేలు 28వ అధ్యాయము మొదటి వచనం. Now it happened in those days that the Philistines gathered their armies together for a war to fight with Israel. మనం త్వరగా చదివితే అంతగా గమనించలేమేమో. మరొకసారి చదువుతున్నాను, వినండి. Now it happened in those days that the Philistines gathered their armies together for a war to fight with Israel. ఇప్పుడు దావీదు వచ్చి ఎక్కడ ఉంటున్నాడు? ఫిలిస్తీన్లతో ఉంటున్నాడు. ఫిలిస్తీన్లు ఇచ్చిన రాజ్యంలో, ఫిలిస్తీన్లు ఇచ్చిన సిక్లగ్లో ఉంటున్నాడు. ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ దేశంతో యుద్ధానికి వెళ్తున్నారు. అప్పుడు ఈ దావీదు మహారాజు వచ్చి ఆయనతో ఏమన్నాడు, ఆ ఆకీష్ రాజుతో, నేను నీ సేవకుడును, నీవేం చెప్తే నేను అది చేస్తాను, నీ దగ్గరే ఉన్నానని సంవత్సరం 4 నెలలు 16 నెలలు ఆయన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఈ రాజు ఏం చేశాడు, ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం జరుగుతుంది, నీవు నాతో రా అనాలి. అంటే నీ సొంత ప్రజలతో నీవు యుద్ధానికి వెళ్తున్నావు. కెన్ యూ ఇమాజిన్? దావీదు మహారాజు ఇది చేస్తాడని మనం ఊహించగలుగుతామా? నీ సొంత ప్రజలు, నీ సొంత దేశం పైకి నీవే యుద్ధానికి వెళ్తున్నావు. దావీదు నాకు అనిపిస్తుంది ఎంతగా తను తెలుసుకొని ఉంటాడని. ఇప్పటికే నేను చాలా తప్పు చేశాను, ఇప్పుడు ఈ రాజు దగ్గర ఉండి నేను నా సొంత ప్రజల దగ్గరికి నేను యుద్ధానికి వెళ్తున్నాను.
డెఫినెట్ గా తన హృదయంలో కొంత కలత అయితే ఉండుంటదని నా నా అభిప్రాయం. బికాస్ సమ్ టైమ్స్ మనం కూడా తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు కొంత సమయం దాటిపోయిన తర్వాత డెఫినెట్లీ ఫ్యూచర్ లో ఉండి నేను ఆ సమయంలో నేను ఆ పని చేయకుండా ఉండాల్సింది. ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది. ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది అని. కానీ ఏం లాభం? ఫ్యూచర్ జరిగిపోయింది. 16 నెలలు జరిగిపోయింది. నీవిప్పుడు ముందున్నావు. నీవు వెనక్కి వెళ్లి ఫిక్స్ చేసుకోలేవు. నువ్వు ముందుకే వెళ్ళాలి. దావీదుకి అదే జరిగిందనమాట. 28వ అధ్యాయం మొదటి వచనం మరొకసారి చదువుతున్నాను. Now it happened in those days that the Philistines gathered their armies together for war to fight with Israel. And Achish said to David, "You assuredly know that you will go out with me to battle, you and your men." చూడండి దావీదు ఏమంటున్నాడు ఆకిష్తో. "Surely you know what your servant can do." చూడండి, సొంత దేశం, దేవుడు నిన్ను అభిషేకించింది నీ దేశం పైన నువ్వు రాజుగా ఉండాలని. కానీ నీవు నీ సొంత ప్రజల యొద్దకు యుద్ధానికి వెళ్తున్నావు. దావీదు ఎటువంటి మనసుతో వెళ్ళాడో నాకైతే అర్థం కాదు. కానీ నేను చదువుతున్నప్పుడు నాకెంతో బాధ అనిపించింది. దావీదు మహారాజు తన సొంత ప్రజలపైకి యుద్ధానికి వెళ్తున్నాడేంది అని. సో కొన్నిసార్లు మనం కూడా అంతే అనమాట. అంటే మన సేఫ్టీ గురించి చూసుకోవడానికి ఎవరు ఊహించినటువంటి స్థితికి దిగజారిపోతాం. కొన్నిసార్లు ఈ గాడ్ సర్వెంటేనా ఈ పని చేసింది? అసలు ఈయన గురించి చాలా మంచిగా అనుకున్నామండి. ఈయన ఇలాంటి పని చేసాడేంటండి అని. సో ఆ శోధనలో పడిపోయి మనము అలా చేస్తామనమాట. దావీదు చేసినటువంటి మొట్టమొదటి తప్పేమిటంటే, సౌలు తనని వెంబడించి సంహరించాలని చూసినప్పుడు, తనకున్నటువంటి ముందు అలవాటు ప్రకారము దేవుని యొద్ద విచారణ చేయకుండా, తనకి తానే ఫిలిస్తీన్ దేశంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళి కొంతసేపు ఉన్నాడంటే 16 నెలలున్నాడు. తన భార్య, పిల్లలు, 600 మంది సైనికులు వెళ్లి అక్కడ కాపురం ఉన్నాడు. అక్కడ కాపురం ఉండేసరికి ఇప్పుడు రాజు అన్నాడు, "పద నీవు నాతో ఇశ్రాయేల్‌కి వ్యతిరేకంగా మనం యుద్ధానికి వెళ్తున్నాం" అంటే దానితో పాటు వెళ్ళాడు. ఇప్పుడు 29వ వచనం. "Then the Philistines gathered together all their armies at Aphek, and the Israelites encamped by a fountain which is in Jezreel. And the lords of Philistines passed in review by hundreds and by thousands. But David and his men passed in review at the rear with Achish. Then the princes of the Philistines said, What are these Hebrews doing here?" ఫిలిస్తీయులతో దావీదు వస్తున్నప్పుడు ఫిలిస్తీయులకి అనుమానం వచ్చింది. దావీదేంటి, వీళ్ళు హెబ్రీయులు కదా, హెబ్రీయులు మనతో కలిసి వస్తున్నారేంటి? దావీదుని నమ్మకండి. ఎందుకంటే దావీదు మనతో కలిసి వచ్చిన ఆ ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేసేటప్పటికి వాళ్ళ వైపు వెళ్లి మనల్నే చంపేస్తాడు. కాబట్టి మీరు దావీదుని ఎందుకు తీసుకొని వస్తున్నారు అని ఆకీష్‌తో చెప్తే, ఆకీష్ 2 మాటలు అంటాడు. సమయాన్ని బట్టి మనం చూడట్లేదు గానీ ఆకీష్ 2 మాటలు అంటాడు రాజు. "లేదు, నా దగ్గర ఉన్నంత కాలం కూడా దావీదు నన్ను మోసపుర్చలేదు." అదే మాట కూడా ఉంటుంది. సమయాన్ని బట్టి చూడట్లేదు. దావీదు అంటాడు, "రాజా, నేను ఎటువంటి వైఖరితో ఉన్నానో నీకు తెలుసు కదా! నేను నిన్ను మోసపరచను." అంటే ఆయన ఉద్దేశ్యం ఏందంటే, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నా నా నాలో నాలో ఏం జరిగిందో తెలీదు. కానీ నేను నీ వైపే ఉంటాను. నేను ఇశ్రాయేల్ ప్రజల వైపే నేను యుద్ధానికొస్తాను. అది స్వయాన ఆకీష్ రాజే అంటాడు. కానీ అక్కడున్నటువంటి సర్దారులు ఏమంటారంటే, లేదు లేదు, దావీదుని నమ్మే పరిస్థితే లేదు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ మన వైపు తిరిగితే మనము చనిపోయేటువంటి పరిస్థితి వస్తది అని అతన్ని పంపించేస్తారు. మొదటి సమయాలు 30వ అధ్యాయము మొదటి వచనం ఇప్పుడు నేను చదువుతున్నాను. "Now it happened when David and his men came to Ziklag on the third day." తెలుగులో చాలా బాగుంటది. "దావీదును అతని జనములను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి." అంతలో అంటే అక్కడికి వీరు ఇశ్రాయేల్ ప్రజలతో యుద్ధం చేయడానికి వెళ్లారు. కానీ అక్కడ రాజు అన్నాడు, "నువ్వొద్దు, నువ్వు వెళ్ళిపో" అంటే మరలా తిరిగి వచ్చాడు. బ్యాక్ వచ్చాడు. ఆ బ్యాక్ వస్తున్న సమయంలోనే, అంతలోనే తను తిరిగి వచ్చే లోపే 3 రోజుల్లో ఏం జరిగిందో చూడండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగుకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను, సిక్లగు మీదను దా దేవుడు దేవుడే శత్రువుల్ని తీసుకొనొస్తాడు గదా! మన మన జీవితాల్లో ఒక మాట గూడా ఉంటుంది. వా ప్రజల్ని సరిచేయడానికి దా దేవుడే దుష్టమైన రాజుల్ని లేపుతాడనే మాటుంటది. అంటే ఇక్కడ గూడా ఆ శత్రువులు రావడానికి చేసింది దేవుడే. దేవుడేమనన్నాడు? ఆ సిక్లగు మీదకి శత్రువుల్ని పంపించినప్పుడు తెలుగులో
స- అంతలో అమాలేకీయులను దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులేమి అల్పులేమి అందులోనున్న ఆడవారిని అందరిని చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోయబడుతుంది చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంతగా బిగ్గరగా ఏడ్చరి. నాకు తెలిసి అప్పుడు దావీదు మహారాజు ఏడుస్తున్నప్పుడు తన జీవితంలో తను తీసుకున్న నిర్ణయాలన్నీ ఒకసారి ఒక రీక్యాప్ లాగా వచ్చి ఉంటది. తను ఏడుస్తున్నప్పుడు, అవును ప్రభా, నా నా నేనుండే పట్టణం ఇప్పుడు బూడిద. చూడండి తెలుగులో ఎంత బూడిదలాగా అయిపోయింది. తను తీసుకున్న నిర్ణయాలను బట్టి తను ఏడవడానికి శక్తి కూడా లేదనమాట. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా కొన్ని కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వచ్చినప్పుడు దావీదు అన్నట్లు లెట్ మీ గో అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ స్పీడీలీ అనే ఆ సందర్భాలు నీ నా జీవితంలో కూడా వచ్చినప్పుడు అలా హరీగా స్పీడీగా డెసిషన్స్ తీసుకోకుండా దావీదుకు ఉండేటువంటి పూర్వపు లక్షణం దేవుని యొద్దకు వచ్చి, ప్రభా ఇది నా పరిస్థితి, ప్రభా నాకు సహాయం చేయండి ప్రభా అనే ప్రార్థన అనే ఆ లక్షణం ఉండుంటే బహుశా ఇంతవరకు వచ్చి ఉండదేమో కాదు పరిస్థితి. దావీదు ఆ బూడిదను చూసుకొని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నేను చేసింది నిజంగా తప్పు. నా సొంత ప్రజల మీదకి నేను యుద్ధానికి వెళ్తున్నాను. నా సొంత ప్రజలు, దేవుడు నన్ను ఏ దేశం పైకి అయితే రాజుగా అభిషేకించాడో ఆ దేశం పైకి నేను యుద్ధానికి వెళ్తున్నాను. తర్వాత దేవుడు తన యొక్క సార్వభౌమత్వాన్ని బట్టి ఆ యుద్ధానికి దావీదుని పంపకుండా, దావీదు తిరిగి వస్తున్నప్పుడు 3 రోజులు ప్రయాణమై వస్తున్నప్పుడు అంతలో తనున్న స్థలం అంతా బుగ్గిపాలు మొత్తం బూడిదైపోయింది. ఏడ్చడానికి శక్తి లేదంట. ఇప్పుడు మనం ఐదో ఆరో వచనం చదివాం. నౌ డేవిడ్ వాస్ గ్రేట్లీ డిస్ట్రెస్డ్ ఫర్ ద పీపుల్ స్పోక్ ఆఫ్ stoning him because the soul of the people was grieved, every man of his sons and daughters. But David strengthened himself in the Lord his God. అప్పుడు దావీదు తెలుసుకున్నాడు, ప్రభా నేను చేసింది తప్పు ప్రభా, నేను నిన్ను అడగకుండా విచారణ చేయకుండా సౌలు నుండి తప్పించుకోవాలని ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళి అన్యుల దేశంలోకి వెళ్ళి అక్కడ 16 నెలలు ఉండి అక్కడే ఒక దేశాన్ని ఒక ల్యాండ్ని తీసుకొని నేను నా భార్య నా పిల్లలు నా జనాంగం అంతా అక్కడ ఉన్నాం, నేను తప్పు చేశానని అప్పుడు తెలుసుకొని తను దేవుని యందు ధైర్యం తెచ్చుకున్నాడంట. తనను బట్టి కాదు, నాలో లోపాలు ఉన్నాయి, నేను పడిపోయేవాడిని, నేను శక్తి లేనటువంటి వాడిని, తప్పుడు నిర్ణయాలు తీసుకునేటువంటి వాడిని, కానీ ఆయన మాత్రం నన్ను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన మంచితనాన్ని బట్టి నన్ను ఎన్నడూ విడిచిపెట్టడని హీ స్ట్రెంగ్థెన్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్. తెలుగులో దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. కీర్తనలు 13వ కీర్తన దావీదు మహారాజే రాసినటువంటి కీర్తన. అందులో అన్ని వచనాలు చదవట్లేదు, ఒక వచనం చదువుతున్నాను, 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యెహోవా. మొదటి వచనం చూడండి, ప్రభా ఎన్నాళ్ళు నీవు నన్ను మర్చిపోదు, ఎన్నాళ్ళు నేను ఈ కష్టాలు గుండా వెళ్తాను. దావీదు చేసిన తప్పు తను తెలుసుకున్నాడు. విచారణ చేయకుండా తను తను త్వరగా ఆ పట్టణాన్ని వదిలిపెట్టి శత్రు దేశానికి వెళ్ళాడు. కానీ దావీదు దేవుడు అంటే తెలుసు కాబట్టి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడి లక్షణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 5వ వచనం, నేనైతే నీ కృపయందు నమ్మకించున్నాను ప్రభా, నేను నేను బుద్ధిహీనుని ప్రభా, నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను, నేను త్వరగా తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. నా సొంత దేశాన్ని వదిలేసి శత్రు దేశానికి వెళ్ళాను. అక్కడ రాజుని నేను నీ సేవకుడునని చెప్పాను. ఆ రాజు చెప్పిన మాట చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా సొంత దేశం నా సొంత ప్రజల పైకి నేను యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి తప్పులన్నీ చేశాను ప్రభా, కానీ నేను బలహీనుని, నేను తప్పు చేసినటువంటి వాడిని. కానీ ప్రభా నీ కృప ఉన్నతమైనది, నీ కృప గొప్పది కాబట్టి ప్రభా నీ కృప పైన నేను ఆధారపడుతున్నానని అడిగి తను తన తప్పుని తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు అదే మొదటి సమయాల్లో 30వ అధ్యాయము తను తప్పు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు 8వ వచనం చదవండి. ఇప్పుడు 8వ వచనం, ఈ వచనం చదివి మనం ముగిద్దాం. మొదటి సమయాల్లో 30వ అధ్యాయం 8వ వచనం. నౌ డేవిడ్ ఇంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్, షల్ ఐ పర్స్యూ దిస్ ట్రూప్, షల్ ఐ ఓవర్టేక్ దెమ్. చూడండి, ఇప్పుడు నీ దేశానికి శత్రువులు వచ్చి నీ నీ దేశానికి నీ శత్రువులు వచ్చి
నీ భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. నీ పట్టణాన్ని తగలబెట్టేసారు. నీ 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 కళ్ళ ముందు బూడిద ఉంది. నీవిప్పుడేం జేయాలి? కామన్ సెన్స్‌తో ఆలోచిస్తే నీవిప్పుడు డెఫినిట్‌గా వార్‌కి వెళ్ళాలి. అంతే గదా! నీ 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 భార్య పిల్లల్ని తీసుకువెళ్ళిపోయారు. నీ పట్టణం మొత్తం కాలిపోయింది. ఇంకిప్పుడు లాజిక్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ వెరీ కామన్ సెన్స్ దట్ యూ హావ్ టు గో అండ్ గెట్ దెమ్. నువ్వు వారి దగ్గరికి వెళ్లి నీ భార్య పిల్లల్ని సమస్తాన్ని తీసుకొని రావాలి. కానీ దావీదు ఇప్పుడు ఆ తప్పు చేయట్లేదు. తన ముందు బూడిద కనపడుతుంది. తన ముందు సమస్తం కోల్పోయిన పరిస్థితి తనకు క్లియర్‌గా తెలుస్తుంది. నిజానికి శరీర ప్రకారము శరీర నిర్ణయాన్ని తీసుకుంటే తను ఇమ్మీడియేట్‌గా వెళ్లి శత్రువుని జయించి సమస్తాన్ని తీసుకొని రావాలి. కానీ 8వ వచనంలో తను తప్పు తెలుసుకున్నాడు కాబట్టి, ప్రభువా! ఇప్పుడు నేను వెళ్ళాలా? వద్దా? నేను ఈ దండును తరిమిన యెడల దాన్ని కలుసుకొందునా? అని యెహోవా యొద్ద విచారణ చేయగా. 23వ అధ్యాయంలో దావీదుకున్నటువంటి లక్షణం 27వ అధ్యాయంలో తను కోల్పోయాడు, మర్చిపోయాడు. మరలా 30వ అధ్యాయంలో తన తప్పు తెలుసుకున్నాడు. అవును ప్రభువా! ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అందుగురించే అదే దావీదు 120వ కీర్తనలో ఒక మాటంటాడు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. కాబట్టి మనము గూడా మన ప్రార్థన జీవితంలో ఎప్పుడు మన జీవితంలో ఏది తొందర నిర్ణయాలు తీసుకోకుండా అది కొనాల్సింది, ఇది కొనకుండా ఉండాల్సింది, అది చేయాల్సింది, ఇది చేయకుండా ఉండాల్సింది. నాకిది జేస్తే మంచిదేమో. ఇంగ్లీష్‌లో చాలా బాగుంటది ఆ వెర్స్. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు లీవ్ స్పీడీలీ థిస్ ప్లేస్ అనేటువంటి ఆలోచన రాకుండా దేవుని యొద్దకు ప్రతీది ప్రార్థనలో తీసుకొచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనకి నెమ్మదిని మనం ఎలాంటి నడవాలో చూయించేటువంటి దేవుడు. అందుగురించే దావీదు మహారాజు అన్నాడు గదా! తను నన్ను శాంతికరమైనటువంటి జలముల యొద్ద నడిపించేటువంటి దేవుడని. కాబట్టి ఆ వచనాన్ని, ఆ యొక్క దేవుడిని మనం మర్చిపోకుండా, మన తప్పుని మనం తెలుసుకొని, దేవుని యొద్దకొచ్చి ప్రభా నా జీవితంలో గూడా నేను పలానా విషయంలో పడిపోయి ఉన్నాను. ఎన్నో సార్లు తెలియక త్వరగా నిర్ణయాలు తీసుకున్నాను. కానీ ప్రభా నీవే నాకు దిక్కు. నీ కృపను బట్టి నాకు నడిపించమని దేవుడిని ప్రార్థిస్తే, దేవుడు తప్పక మన ప్రార్థనలకు జవాబిచ్చేటువంటి దేవుడు. దేవుడు అలాగ చేయడానికి మనకు సహాయం చేయను గాక.